చాలా రోజుల తర్వాత మళ్ళీ పాన్ ఇండియా అభిమానులకు పండగ వాతావరణం కనిపిస్తుంది. కల్కి సినిమా తర్వాత భారీ హోప్స్ తో దేవర వచ్చేస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా RRR తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దేవర ప్రీ సేల్స్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ పరంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్న దేవర మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు, అలాగే సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాకు సుమారుగా 160 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రమోషన్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అన్ని ఖర్చులు కలిసి ఈ మూవీ 165 కోట్ల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దేవర మూవీ ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, గ్లిమ్స్ లాగానే ట్రైలర్స్ కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అభిమానుల్లో సగటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో తారక్ దేవరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు US లో ప్రత్యంగిరా సినిమాస్, హన్సిని ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కాగా ఇటీవల దేవర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అడ్వాన్స్ సేల్స్ అదరగొట్టాయి. నెల రోజుల కిందటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికా, కెనడాలో ప్రారంభం కాగా విశేష ఆదరణ లభించింది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికా సేల్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో సినిమా అడ్వాన్స్ బుకింగ్ నుంచే స్పష్టత కనిపిస్తుంది. ఓవర్సీస్ లో దేవర బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే $6.5 మిలియన్ వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రీమియర్ ప్లస్ డే 1 అడ్వాన్స్ సేల్స్ లో దేవర దూసుకెళ్తోంది. పక్క ఊర మాస్ గా వస్తున్న దేవర అడ్వాన్స్ సేల్స్ రూపంలో ఇప్పటి వరకు $2.6 మిలియన్ల ముందే వసూలు చేసింది. దాంతో ఎన్టీఆర్ కెరీర్ లో నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, RRR తర్వాత $2 మిలియన్ వసూలు చేసిన 4వ చిత్రంగా దేవర ఘనతను సాధించింది. ఈ కలెక్షన్ లో దాదాపు 41% రికవరీ సాధించింది. అయితే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ లో దేవర ఇప్పటికే 53% రికవరీని రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేవర విడుదలకు మరికొద్ది గంటల సమయం ఉంది. ఇప్పటి వరకు 60,000 టికెట్స్ బుక్ అయి రికార్డ్ సృష్టించింది దేవర. రిలీజ్ నాటికి ట్రేడ్ ఈవెంట్ సాధించి విడుదలకు ముందే కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయబోతుందని, రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్ కు కూడా లాభాల పంట పండుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నారు.